హలో గాయ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సండే స్పెషల్ అనేసి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దీనికోసం 4 కప్స్ బాస్మతి రైస్ని తీసుకొని బాగా వాష్ చేసి పక్కన ఉంచేయాలి. నేనైతే ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. దీన్ని కూడా బాగా వాష్ చేసి పక్కన ఉంచేయాలి. తర్వాత ఒకటి లేదా 2 ఆనియన్స్ని తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ అనేది మనకు బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేయాలి. సో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని అందులోకి ధనియాల పౌడర్, కారం పౌడర్, పసుపు, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, 1 కప్ పెరుగు వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ వీటన్నిటిని 4 to 5 మినిట్స్ దాకా చికెన్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి ఉన్న చికెన్ను అలా పక్కన ఉంచేయకండి. దీన్ని తీసుకెళ్ళి ఒక 5 మినిట్స్ to 10 మినిట్స్, మీకు టైం ఉంటే 10 మినిట్స్ దాకా, టైం లేదు అనుకునే వాళ్ళు ఒక 5 మినిట్స్ దాకా ఈ చికెన్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేయండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేయాలండి. సో డీప్ ఫ్రిడ్జ్లో ఉంచిన ఈ చికెన్ని 5 మినిట్స్ తర్వాత తీసుకొని ఇందులోకి ఆల్రెడీ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా. సో స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి ఇంతకుముందు మనం ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లోకి సపరేట్గా ఏం అవసరం లేదండి. ఇంతకుముందు అయితే ఏదైతే తీసుకున్నామో అదే ప్యాన్లోకి ఇలాగ నేను చూపిస్తున్న విధంగా చికెన్ని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మనం ప్రత్యేకంగా మళ్ళీ ధనియాల పౌడర్, మిరప్పొడి అన్నీ వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా. సో కాబట్టి మనం సపరేట్గా మళ్ళీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యాడ్ చేయకండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా అన్నిటినీ యాడ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని, వాటర్ అంటే మనం రైస్ అయితే ఎంతైతే తీసుకున్నామో ఆ రైస్కి క్వాంటిటీగా వాటర్ని తీసుకొని అందులోకి బిర్యానీ దినుసులు తీసుకోవాలి. అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకోవాలండి. 10 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేయాలి. ఇలా బాగా బాయిల్ చేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అందులోకి వేయాలి. ఆ రైస్ అనేది 60% బాగా ఉడకాలండి మనకు. తర్వాత మరొక పక్క ఇంకొక బౌల్ని తీసుకొని మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లేయర్గా, ఒక స్టెప్గా వేయాలండి. సో ఇలా వేసిన తర్వాత మనం 60% ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ లేయర్గా వేయాలి. ఇలా ఫస్ట్ లేయర్గా వేసేసిన తర్వాత మనకి ఇంకా చికెన్ ఫ్రై ఉంటుంది, సో రైస్ కూడా ఉంటుంది. సో సెకండ్ లేయర్గా కూడా మిగిలిన చికెన్ ఫ్రైని వేసుకొని బాగా కలపాలి. సో ఇలా కలిపేసిన తర్వాత మనకి మిగిలిన రైస్ని సెకండ్ లేయర్గా, సెకండ్ స్టెప్గా ఆ రైస్ని కూడా ఇలాగ నేను చూపిస్తున్న విధంగా సెకండ్ లేయర్గా వేసుకోవాలి. వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి.
ఇలా వేసేసిన తర్వాత ఇంకా మిగిలిపోయిన రైస్ మొత్తం అందులోకి వేసేసి మనమైతే ఇంతకుముందు ఒక బౌల్లోకి ధనియాల పౌడర్, కారం పౌడర్, చికెన్ మసాలా యాడ్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ పౌడర్ని కూడా ఫైనల్గా యాడ్ చేసేయాలి, అంటే ఆ రైస్ పైన మొత్తం చల్లేయాలి. సో ఇలాగా చేసేసిన తర్వాత ఫైనల్గా మనం ఆ పౌడర్ని అయితే ఇలా వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి మూత పెట్టేసి ఈ మూత పైన ఒక రాయిని అయితే గట్టిగా పెట్టాలండి. సో ఈ రాయిని ఎందుకు పెట్టాలంటున్నానంటే మనకి దమ్ అవ్వాలంటే బాగా గట్టిగా ఒక ప్రెషర్ అనేది ఉండాలి. సో అందుకని సో ఇలాగైతే పెట్టేసి సో ప్లే చేసుకోండి. తీసి చూడంగా ఫైనల్గా మూత తీసి చూస్తే అయ్య బాబోయ్ స్మెల్లే అదిరిపోతుందండి. స్మెల్లే ఇలా ఉందంటే ఇంకా బిర్యానీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో లేట్ ఎందుకు, సర్వ్ చేసుకొని తినేద్దాం. బాయ్.